నమస్కారం నా పేరు ప్రసాద్, మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 41కి అందరికీ స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి మనకి ఆగస్ట్ 7, 2017, టైం వచ్చేసరికి 7 PM. ఇప్పటివరకు న్యూస్ అయితే ఇవి. న్యూస్ స్టార్ట్ చేసే ముందు అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. సో ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో అందరికీ, సోదరులకి సోదరీమణులకి అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. సో మనం ఫస్ట్ న్యూస్కి వెళ్ళిపోతే, ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి యాపిల్ మనకి నెక్స్ట్ జనరేషన్ వాచ్లో LTE ఫీచర్ తీసుకురావుందని చెప్పేసి న్యూస్ అయితే ఉంది. సో దీని గురించి వీళ్ళు US క్యారియర్స్తో కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో ఇప్పుడు యాపిల్లో ఇన్బిల్ట్ మనకి 4G LTE ఫీచర్ తీసుకొస్తామని చెప్పేసి యాపిల్ చెప్తూ ఉంది. సో ఇది నెక్స్ట్ మనకి యాపిల్ iPhone 8 లాంచ్ అయ్యేటప్పుడు సెప్టెంబర్లో లాంచ్ చేస్తారని చెప్పేసి రూమర్స్ అయితే ఉన్నాయి. సో కాకపోతే మనకి LTE ఫీచర్ వాచ్లోకి తీసుకొని వస్తే వాచ్ బ్యాటరీ ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. నార్మల్గా కనెక్ట్ చేసి వాడుతుంటేనే యాపిల్ వాచ్లో మనకి బ్యాటరీ ఎక్కువసేపు రాదు. ఇప్పుడు LTE ఫీచర్తో కనెక్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మనకి సెల్యులర్ నెట్వర్క్ కాబట్టి మనకి బ్యాటరీ ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. సో యాపిల్ వాచ్ మీరు పేర్ చేయకపోయినా వాడచ్చు, మీ యాపిల్ ఫోన్ తోటి పేర్ చేయకపోయినా కానీ మీరు వాడచ్చు. సాంగ్స్ డౌన్లోడ్ చేసుకోవడం ఇట్లాంటివి కూడా మీరు ఈ వాచ్లో చేయొచ్చు, నెక్స్ట్ జనరేషన్ వాచ్లో. చూద్దాం మనం యాపిల్ ఈ వాచ్ని ఎలా తయారు చేస్తుందో. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మళ్ళీ యాపిల్ నుంచి iPhone SE గురించి మనకు తెలిసిందే. iPhone SE iPhone 6Xకి స్మాలర్ వేరియంట్ అని చెప్పొచ్చు. iPhone 6Sలో మనకి ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో iPhone SEలో కూడా మనకి అవే ఫీచర్స్ ఉంటాయి. సో iPhone SE మనకి ఇండియాలో 39,900కి లాంచ్ అయింది. సో ఇప్పుడు iPhone SE నెక్స్ట్ జనరేషన్ అంటే iPhone 7 స్పెసిఫికేషన్స్తో వస్తుంది, అది A10 చిప్ సెట్తో వస్తుంది. సో సేమ్ iPhone 7 ఎలా ఉంటుందో iPhone 7కి స్మాలర్ వేరియంట్ iPhone SE. సో ఈ వేరియంట్ ఇండియాలో ఫస్ట్ లాంచ్ చేస్తారని చెప్పేసి రూమర్స్ అయితే ఉన్నాయి. సో ఎందుకంటే ఇండియాలో మనకి iPhone SE ప్లాంట్ ఒకటి ఉంది బెంగళూరులో. iPhone SE అక్కడ అసెంబుల్ జరుగుతూ ఉంటుంది. సో యాపిల్ మనకి కర్ణాటక గవర్నమెంట్తో మాట్లాడుతూ ఉంది ప్రొడక్షన్ పెంచడానికి, 3 times ఇంకా ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయాలని చెప్పేసి చూస్తూ ఉంది. సో ఇప్పటివరకు రిపోర్ట్స్ ప్రకారం అయితే iPhone SE నెక్స్ట్ జనరేషన్ ఫస్ట్ ఇండియాలో లాంచ్ చేస్తారు, తర్వాత గ్లోబల్గా లాంచ్ చేస్తారని చెప్పేసి న్యూస్ అయితే ఉంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే యాపిల్కి 10% కస్టమ్ డ్యూటీస్లో ఎగ్జెంప్షన్ అయితే ఉంది ఇండియాలో. సో దీని ప్రకారం చూసుకుంటే యాపిల్ iPhone SE ప్రైస్ కూడా కొంచెం తక్కువ పెట్టచ్చు అని చెప్పేసి న్యూస్ అయితే ఉంది. సో చూడాలి మనకి iPhone SE ఇండియాలో లాంచ్ అవుతుందో లేదో, ఎంత ప్రైస్ పెడతారో. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి గూగుల్ నుంచి గూగుల్ పిక్సెల్ XL ప్రైజెస్ అయితే గూగుల్ అఫీషియల్గా తగ్గించింది. సో ఇంటర్నేషనల్ వెబ్సైట్ మన USలో చూస్తే మనకి గూగుల్ పిక్సెల్ ప్రైస్ వచ్చేసరికి ఇప్పుడు $524 ఉంటుంది. సో దగ్గర $125 కట్ చేశారు ప్రైస్. సో ఇప్పుడు ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే $33,400 ఉంది. అదే మీరు గూగుల్ పిక్సెల్ XL తీసుకుంటే పిక్సెల్ XL $569 ఉంటుంది. సో దీనిలో $200 ప్రైస్ కట్ చేశారు. సో ఇప్పుడు దీని ప్రైస్ చూసుకుంటే దగ్గర ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే $36,280 ఉంది. కాకపోతే ఈ ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉన్నాయి. అమెరికాలో ఈ ప్రైజెస్ అయితే ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి. ఇండియాలో అయితే ఈ ప్రైజెస్ అయితే ఇప్పుడు లేవు. నెక్స్ట్ మనకి ఇండిపెండెన్స్ డే సేల్ ఉంది. సో ఇండిపెండెన్స్ డే సేల్లో మనకి ఖచ్చితంగా గూగుల్ పిక్సెల్ XL ప్రైజెస్ అయితే తగ్గుతాయి. సో చూడాలి ఎంత ప్రైస్ తగ్గిస్తారు. ప్రజెంట్ అయితే పిక్సెల్ మనకి ఫ్లిప్కార్ట్లో చూసుకుంటే మనకి 44,000కి వస్తుంది. సో ఇండిపెండెన్స్ డే సేల్లో ఎంతవరకు తగ్గుతుందో మనం ఒకసారి చూడాలి. అమెజాన్లో కూడా మనకి ఇండిపెండెన్స్ డే సేల్ స్టార్ట్ అవుతుంది 9th నుంచి, ఫ్లిప్కార్ట్లో కూడా స్టార్ట్ అవుతుంది. సో రెండు సేల్స్లో మీకు చాలా ఆఫర్స్ అయితే లభించున్నాయి ఎలక్ట్రానిక్స్ మీద. అండ్ నెక్స్ట్ చూసుకుని మళ్ళీ గూగుల్ నుంచి గూగుల్ Pixel 2 Pixel XL2 ఈ రెండు ఫోన్స్లో మనకు తెలిసిందే. రెండర్ ఇమేజెస్ ప్రకారం చూసుకుంటే 3.5 హెడ్ఫోన్ జాక్ మనకి లేదు. సో ఇమేజెస్ మళ్ళీ ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకి డ్యూయల్ స్పీకర్స్ ఉన్నట్లు ఇక్కడ కనపడుతుంది. 2 స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, టాప్ అండ్ బాటంలో మనకి 2 స్పీకర్స్ ఉన్నట్టు మాత్రం ఇమేజెస్ అయితే చూడొచ్చు మనం. సో గూగుల్ Pixel 2 Pixel XL2లో అయితే స్టీరియో స్పీకర్స్ రానుందని చెప్పేసి న్యూస్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వాట్సాప్ తొందరలో మనకు ఒక అప్డేట్ తీసుకురాబోతుంది. ఈ అప్డేట్లో స్టేటస్లో కొన్ని చేంజెస్ చేయబోతున్నారు. సో స్టేటస్లో ఇప్పుడు మనకి కలర్ బ్యాక్గ్రౌండ్ మనం పెట్టుకోవచ్చు. సో ఈ పిక్చర్స్ మీరు చూడొచ్చు. సో ఈ పిక్చర్స్ మీరు చూస్తే మనం స్టేటస్లోకి వెళ్తే వాట్సాప్లో కింద మనకి కెమెరా పైన ఒక పెన్సిల్ సింబల్ లాగా కనపడుతుంది కదా. సో దీని మీద క్లిక్ చేయగానే మనకి ఇట్లా వస్తుంది. సో ఈ పేజ్లో మనకి ఇష్టం వచ్చినట్టు స్టేటస్ మనం బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు, టెక్స్ట్ చేంజ్ చేసుకోవచ్చు, ఎమోజీస్ యాడ్ చేయొచ్చు. సో ఇవన్నీ చేసిన తర్వాత కింద మనకి సెండ్ బటన్ ఉంటుంది కదా గ్రీన్ కలర్లో, దాన్ని క్లిక్ చేయగానే మనకి స్టేటస్ అనేది అప్డేట్ అయిపోతుంది. సో ఈ స్టేటస్ అప్డేట్ ఫీచర్ని అయితే వాట్సాప్ అయితే తొందరలోనే తీసుకురాబోతుంది. సో ఇప్పుడైతే మనకి బీటా వర్షన్ టెస్టింగ్లో ఉంది, అతి తొందరలోనే మనకి వాట్సాప్ స్టేటస్ అప్డేట్ అయితే మనకి రాబోతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే వస్తారు మనకి హువావే నుంచి. సో హువావే కూడా ఇండియాలో ఆఫ్లైన్ మార్కెట్లోకి అడుగు పెట్టబోతుంది. సో ఇంతకుముందు మనకి షామీ ఉంది, అండ్ రీసెంట్గా మోటోలో కూడా మోటో హబ్స్ని స్టార్ట్ చేసింది. సో ఇప్పుడు హువావే కూడా ప్లాన్స్ ఉన్నాయని చెప్తుంది ఆఫ్లైన్ స్టోర్స్ని ప్రారంభించడానికి. ఏదైతే మేజర్ సిటీస్ ఉన్నాయో మేజర్ సిటీస్ అన్నింటిలో ఆఫ్లైన్ స్టోర్స్ని ప్రారంభిస్తామని చెప్పేసి చెప్తూ ఉంది. ఆఫ్లైన్ మార్కెట్ బాగుంది ఇండియాలో. సో ఆఫ్లైన్ మార్కెట్లో కూడా సేల్స్ బాగున్నాయి. సో ఆఫ్లైన్ మార్కెట్ మీద కూడా దృష్టి సాధిస్తామని చెప్పేసి హువావే ఇండియా సేల్స్ ప్రెసిడెంట్ పి సంజీవ్ గారు చెప్తూ ఉన్నారు. సో చూడాలి హువావే కూడా మనకి ఇండియాలో ఆఫ్లైన్ స్టోర్స్ని అయితే ప్రారంభించబోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి LG నుంచి LG Q6 ఇండియాలో ఆగస్ట్ 10th రోజు లాంచ్ అవబోతుంది.
సో మీరు అమెజాన్కి వెళ్ళి చూస్తే అమెజాన్లో మీకు పోస్టర్ కనపడుతుంది. ఇది ఎక్స్క్లూజివ్గా అమెజాన్ లభిస్తుంది. మీకు ఆగస్టు 10వ తారీఖు మీకు సేల్ నడుస్తుంది. సో ఎల్జీ Q6 మనం స్పెసిఫికేషన్ చూసుకుంటే దీనిలో మీకు 5.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ IPS LCD డిస్ప్లే లభిస్తుంది. పిక్సెల్స్ వచ్చేసరికి మీకు 2160x1080 ఇన్ని పిక్సెల్స్ ఉంటాయి. అంటే మీకు ఫుల్ హెచ్డీ కంటే కొంచెం ఎక్కువ పిక్సెల్సే ఉంటాయి. సో దీని యాస్పెక్ట్ రేషియో చూసుకుంటే మీకు 18:9 యాస్పెక్ట్ రేషియో ఉంటుంది. సో ఇది ఫుల్ విజన్ డిస్ప్లే అంటారు ఎల్జీది. సేమ్ మనకి LG G6లో ఎట్లా ఉంటుందో డిస్ప్లే మీకు LG Q6లో కూడా డిస్ప్లే అట్లనే ఉండబోతుంది. అండ్ స్క్రీన్ టు బాడీ రేషియో తీసుకుంటే డిస్ప్లే మీకు 78% ఉంటుంది స్క్రీన్ టు బాడీ రేషియో. అండ్ ఈ ఫోన్లో మీకు 3GB ర్యామ్ లభిస్తుంది, 32GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. డ్యూయల్ సిమ్ ఫోన్ ఓల్టీకి సపోర్ట్ చేస్తుంది. మైక్రో SD కార్డ్ పెట్టి మీరు 256GB వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఈ ఫోన్లో మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ లభించదు. మీకు ఫేస్ లాక్ ఉంటుంది. LG ఫేస్ రికగ్నైజ్ చేసి మీకు ఫోన్ అన్లాక్ అవుతుంది. సో ఈ ఫీచర్ అయితే మీకు LG Q6లో లభిస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే లభించదు. అండ్ ప్రాసెసర్ విషయానికి వస్తే ప్రాసెసర్ మీకు స్నాప్డ్రాగన్ 435 ప్రాసెసర్ లభిస్తుంది. Adreno 505 GPU లభిస్తుంది. సేమ్ ప్రాసెసర్ మీకు Redmi 4లో కూడా ఉంటుంది. సో ప్రాసెసర్ అట్లీస్ట్ వీళ్ళు స్నాప్డ్రాగన్ 625 పెట్టాల్సింది. సో స్నాప్డ్రాగన్ 435 మరీ మిడ్ రేంజ్ ప్రాసెసర్ అది. అండ్ నెక్స్ట్ చూసుకునే ఫ్రెండ్స్ దీనిలో మనకి కెమెరా విషయానికి వస్తే 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది బ్యాక్ సైడ్. ఫ్రంట్ వచ్చేసరికి మీకు 5 మెగాపిక్సెల్ కెమెరా, 100 degrees వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది ఫ్రంట్ సైడ్ మీకు. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే బ్యాటరీ వచ్చేసరికి మీకు 3000 mAh బ్యాటరీ లభిస్తుంది. ఈ ఫోన్ మీకు ఆండ్రాయిడ్ నౌగట్ 7.1.1 మీద రన్ అవుతుంది. సో ఈ ఫోన్ ప్రైస్ అంతా వీళ్ళేం లీక్ చేయలేదు, అసలు ప్రైస్ గురించి ఏం మాట్లాడలేదు. కానీ ఆగస్టు 10వ తారీఖు మాత్రం ఫస్ట్ సేల్ మీకు అమెజాన్లో నడుస్తుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఎయిర్టెల్ నుంచి ఎయిర్టెల్ ఒక కొత్త ప్లాన్ తీసుకొని వచ్చింది. జియో దందనాథ్ ఆఫర్కి పోటీగా ఎయిర్టెల్ 399 రూపీస్ ప్లాన్. సో జియో దందనాథ్ ఆఫర్లో కూడా మనకి 399 రూపీస్ ప్లాన్ ఉంటుంది. దానిలో కూడా మనకి 84 days వ్యాలిడిటీ ఉంటుంది, 1GB per day డేటా ఉంటుంది. సేమ్ ఇవే మీకు ఎయిర్టెల్ ప్లాన్లో కూడా లభిస్తున్నాయి. ఎయిర్టెల్ ప్లాన్లో కూడా మీకు 84 days వ్యాలిడిటీ ఉంటుంది ప్లాన్. అండ్ 84GB మీకు డేటా వస్తుంది పర్ డే, మీకు 1GB డేటా వస్తుంది. అండ్ మీకు కాల్స్ కూడా ఫ్రీ, STD అండ్ లోకల్ కాల్స్ మీకు ఫ్రీ లభిస్తాయి. కాకపోతే ఇక్కడ ఒక షరతు ఉంది, అదేంటంటే మీకు వీక్లీ 1000 minutes లభిస్తాయి. సో వీక్లీ మీరు 1000 minutes అయిపోయినాయి అంటే మీకు తర్వాత మీకు ఛార్జెస్ ఉంటాయి అనమాట. ఎయిర్టెల్ టు ఎయిర్టెల్ 0.10 రూపీస్ ఉంటుంది పర్ మినిట్. అదే మీరు ఎయిర్టెల్ టు అదర్ నెట్వర్క్ కాల్ చేయాలంటే 0.30 రూపీస్ పర్ మినిట్ మీకు ఛార్జ్ చేస్తారు, ఒకవేళ 1000 minutes మీకు అయిపోతే వీక్లో. అండ్ SMSల గురించి వీళ్ళేం చెప్పలేదు, SMSలు ఫ్రీయా లేదా దీని గురించి ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. సో ఇది ఓన్లీ 4G సిమ్స్కి అండ్ 4G మొబైల్స్కి మాత్రమే వర్తిస్తుంది. ప్రీపెయిడ్కి ఇది, పోస్ట్ పెయిడ్కి అయితే కాదు. ఒకసారి మీరు ఎయిర్టెల్ కస్టమర్ కేర్ కాల్ చేసి మిగతా డీటెయిల్స్ కనుక్కోండి. వీళ్ళు వెబ్సైట్లో అయితే మొత్తం డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు. సో 1GB డేటా మీకు పగల రాత్ర, లేకపోతే 1GB డేటా అయిపోయిన తర్వాత రోజులో మనకి అన్లిమిటెడ్ అంటున్నారు. మరి 128 kbps మనకి స్పీడ్ వస్తుందా రాదా, అండ్ మీకు SMSలు ఫ్రీయా కాదా? సో ఈ డౌట్స్ అయితే మీరు కస్టమర్ కేర్ కాల్ చేసి మీ మొబైల్ నెంబర్ నుంచి కనుక్కొని ఇది రీఛార్జ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్ ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఎపిసోడ్ వస్తే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వీడియో కింద మన ఛానల్లో కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలా మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఈజ్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.